ఎవరు ఏ పరిస్థితి ఏంటని నువ్వు భయపడద్దు. ధైర్యంగా నువ్వు నిలబడినప్పుడే నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. ఏం జరిగితే జరగని, ఏమైతే అవని, అని నిలబడాలి. నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం నిలబడాలి, సంఘం కోసం నువ్వు నిలబడాలి. శ్రమలో, కష్టాల్లో నువ్వు మందిరం కోసం నిలబడితే నీకొచ్చే శ్రమలో నా దేవుడు నిలబడతాడు. ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. కానీ ఒకటే చెప్తున్నా, నీ కుటుంబ పరిస్థితులైనా ఏ పరిస్థితులైనా ధైర్యంగా నువ్వు నిలబడి, చిన్నదానికి పెద్దదానికి భయపడమాకండి. ధైర్యమే ఆరిన్యాలను చూపించగలుగుతాయి. ధైర్యాన్ని బట్టే గొల్యాతులు కోల్చబడతారు. ధైర్యాన్ని బట్టే ఎరుకో గోడలు కోల్చబడతాయి. ధైర్యాన్ని బట్టి ఆకాశం నుంచి కూడా అగ్ని కుమ్మరించబడింది. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడో నేను చచ్చిపోయేదాన్ని అన్నవాడా చెప్పేది, ఎప్పుడో పోయేదాన్ని నేను, ఎప్పుడో పోయేవాడిని. లోకానుసారమైన శ్రమలు ఇంకేం చేస్తాయండి నిన్ను నన్ను. హల్లెలూయా.